కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న డిమాండ్ చేశారు. సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు సెంటర్ నుండి నెహ్రూ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రతి 2 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నాయని, కోల్కతా ఘటన అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టి దోషులను రక్షించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. దేశంలో కొత్త చట్టాలతో దోషులకు శిక్ష పడేలా రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు లింగన్న, పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు రజితారెడ్డి, మునితారెడ్డి, జబ్బార్ పాల్గొన్నారు. రాష్ట్ర సెంటర్లో మహిళా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో జరగడం మన దేశంలోని ఒక మహిళా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని కేంద్రమైనటువంటి కోల్కతాలో అర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్, పీజీ ట్రైనీ డాక్టర్ పైన దుర్మార్గమైనటువంటి అత్యాచారం, ఒక అమానుషమైనటువంటి ఘటన మన దేశంలో జరిగింది. మహిళల మీద మన దేశంలో 2 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నది. అదేవిధంగా ఎవరిని, మహిళలను, పసిపిల్లలను, ముసలి వాళ్ళను కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా దుండగులు అత్యాచారం చేస్తున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక డాక్టర్ మీద, ప్రాణం పోసేటువంటి డాక్టర్ మీద అత్యాచారం చేయడం అనేది వైద్య వ్యవస్థలో ఒక దుర్మార్గమైనటువంటి